నాయుడుపేట ఎంబీ న్యూస్. తిమ్మాజీ కండ్రిగ స్వర్ణముఖి నదిలో ఫ్లాట్ ఫర్ సేల్ చేస్తుంది ఎవరు? ఫ్లాట్కు మరియు అగ్రిమెంట్లు రాసిస్తున్నది ఎవరు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేనా? పంచాయతీ సెక్రటరీ మరియు రెవెన్యూ అధికారులు మౌనమేలా? స్వర్ణముఖి నదిలో భూ కబ్జా పర్వం రాత్రి వేళల్లోనే టార్గెట్. తిమ్మాజీ కండ్రిగలో ఓ లీడర్ దందా. ఫ్లాట్ కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీ కండ్రిగ పంచాయతీ పరిధిలో ఉన్న స్వర్ణముఖి నదిలో అదే గ్రామానికి చెందిన ఓ లీడర్ యథేచ్ఛగా ప్లాట్లు చేసి మరి అగ్రిమెంట్లతో సహా భూదందా నిర్వహిస్తున్నారు. ఇదంతా తెలిసిన పంచాయతీ సెక్రటరీ మరియు రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడంతో అధికారులకు ఏమైనా ముడుపులు బాగా అందాయా అనే ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రజా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలు స్వర్ణముఖి నదిలో కట్టడానికి అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళు ఇళ్లకి విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చాయి? ఇవన్నీ జరుగుతున్నాయంటే అధికారులకు బలంగానే ముడుపులు అందాయనే విమర్శలు ప్రజలు వినిపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పర్మిషన్కి నదిలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్లాట్ కేసు అమ్ముకున్న అనేక మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది.